హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు అందరూ? సో అందరూ చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ బాగా పార్టీ చేసుకున్నారు, కేక్ కట్ చేసుకున్నారు, అంతా అయిపోయినాయి కదా. బట్ కొంచెం చిన్న చిన్న టిప్స్. ఇప్పుడు మనం కేక్ తీసుకోవాలంటే కేక్ మీద క్రీమ్ తినకూడదు, చాలా కెమికల్స్ యాడ్ అయి ఉంటాయి, మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్లాగే న్యూ ఇయర్లో మనం అంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందే ఒక రిజల్యూషన్ తీసుకోవాలనుకుంటాం. అంటే ఈ ఇయర్ ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది ఇలాగే చేద్దాము. సో ఇట్లాంటిది ఒక రిజల్యూషన్ అంటే ఒక అలవాటు అనేది అలవర్చుకోవాలనుకుంటుంటాం కదా. కానీ అది మనం ఏ అలవాటు మనం అలవర్చుకోవాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ పరంగా చూసుకుంటే జిమ్కి వెళ్ళాలన్నా, ఎక్సర్సైజ్ చేయాలనుకోవడం కానీ, అండ్ మంచి ఫుడ్ తీసుకోవాలనుకోవడం, డైట్ చేయాలనుకోవడం, బరువు తగ్గాలనుకోవడం. సో ఇట్లాంటి ఏ రిజల్యూషన్ మీరు తీసుకున్నా ప్రతి దాంట్లో కూడా మనం చేయగలిగేటట్టు ఉండాలి. ప్రతిరోజు ఆ అలవాటుని మనం సింపుల్గా చేసుకుంటూ వెళ్ళేటట్టు ఉండాలి. ఓకేనా? సో ఇది మనకి జీవితాంతం మనం ఆరోగ్యంగా ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ 3 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఒకటి డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఇంకొకటి బాయిల్ చేసిన ఆహారం, ఇంకొకటి పచ్చివి అంటే ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, ఓకేనా, పండ్లు కానీ, ఇట్లాంటివన్నీ కూడా. సో వీటిలో మనకు బెస్ట్ ఏంటి? మనకి పచ్చి కూరగాయలు ఇవి బెస్ట్. దాంతోపాటు ఉడకబెట్టిన ఆహారం కొంత మనం తినగలుగుతాం, ఎక్కువ కంటిన్యూ చేయగలుగుతాం. ఇట్లా మనకు ఉన్న దాంట్లో బెస్ట్గా తీసుకునేటట్టు మనం చేసుకోవాలి. సింపుల్ చాయిసెస్ అన్నమాట. దీన్ని మనం రిజల్యూషన్ కింద తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో మీకు నచ్చితే మీరు కూడా అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ హెల్దీ న్యూ ఇయర్.